జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు. మా అమ్మాయిని మీ ఇంటి కోడలిగా చేసుకుంటారా? నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం అభిరామ్? నిశ్చితార్థం వద్దంటే చెప్పండి, డైరెక్ట్గా పెళ్ళే పెట్టుకుందాం. ఇది మా ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం. అందుకని అర్థమైంది అభిరామ్. మాకున్నది కూడా ఒక్కడే కొడుకు. అన్నీ పద్ధతి ప్రకారమే జరిపిద్దాం. ఎల్లుండు మంచి రోజు. ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. చాలా థ్యాంక్స్ సార్. ఆ మాట మేము మీకు చెప్పాలి అభిరామ్. ఏ రకంగానైనా మీ రుణం తీర్చుకోబోతున్నాం. మాకు పైసా కట్నం వద్దు, పెళ్లి ఖర్చులు కూడా మావే. పెళ్ళయ్యాక అబ్బాయిని అమ్మాయిని అమెరికా పంపిస్తాం. హనీమూన్ కాదు అభిరామ్, అక్కడే వాళ్ళిద్దరిని సెటిల్ చేసి మా కోడలికి ఏ లోటు లేకుండా చూసుకుంటాం. చాలా సంతోషం. థ్యాంక్స్ అలాట్. ఏంటి, మీకు సంతోషంగా లేదా? ఎందుకు లేదు, చాలా హ్యాపీగా ఉన్నామండి. భలే వాళ్ళయ్యా మీరు. అభిరామ్ గారు లాంటి వ్యక్తి మీకు బ్రదర్ అయి ఉండి కూడా నాతో మాటలు పడ్డారు. ముందే ముగ్గురు కలిసి వచ్చుంటే చాలా బాగుండేది కదా. జరిగింది ఏదో జరిగిపోయింది. అవేవి మనసులో పెట్టుకోకండి. మీరు అభిరామ్ గారి మనుషులు, మాకు అంతే చాలు. మీతో సంబంధం కలుపుకోవడం మాకు చాలా సంతోషం. ఇక మేము బయలుదేరుతాం. అభిరామ్ గారు, భోంచేసి వెళ్ళండి. పర్లేదు సార్, ఎంగేజ్మెంట్ రోజు కలిసి భోంచేద్దాం. అవునవును, ముందే కలిసి తింటే సంబంధం అతకదంటారు. పదండి, గేట్ వరకు వస్తాను. అయ్యో ప్లీజ్ వద్దు సార్, మేము వెళ్తాం, వస్తాం. ఉంటామండి. నమస్తే. నమస్కారం. అలాగే, మంచిది. పద. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి రాజేష్. ఆ అమ్మాయిని లవ్ చేసి అభిరామ్ గారు రుణం తీర్చుకునేలా చేశావు. లవ్ యూ మై సన్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వస్తావా రావా? నేను రాను చిన్నాన్న. పద అఖిల్, రా. నేను రాను, పద వెళ్దాం. ఇక్కడే ఉంటాను. అఖిల్ వద్దు అఖిల్, పద నేను రాను. అనయా, పద వెళ్దాం. మర్యాదగా రా. బాబాయ్, చూడు బాబాయ్, నువ్వు లేకుండా, నువ్వు రాకుండా నేను వీళ్ళతో వెళ్ళను అంటే చిన్నాన్న నన్ను బలవంతంగా లాక్కెళ్ళిపోతున్నాడు. పిన్ని చెప్పినా వినట్లేదు. ఏడోకమ్మ, ప్రాబ్లం సాల్వ్ అయింది. పెళ్ళికి రాజేష్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు.
ఎల్లుండే నీ ఎంగేజ్మెంట్. డాడీ చెప్పారు బాబాయ్. మరి ఇంకెందుకు ఏడుస్తున్నావమ్మా? బుద్ధిగా ఇంటికి వెళ్ళు. నేను మీతోనే ఉంటాను బాబాయ్. ఎంగేజ్మెంట్ ఆ ఇంట్లో జరగాలమ్మా. అందుకు నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి. వెళ్ళమ్మా. శ్రావ్య నేర్పిస్తే మాత్రం బాగోదు. తన్ని బాగా చూసుకోండి. మా పిల్లని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. నువ్వేం మాకు చెప్పక్కర్లేదు. నీతో నీతులు చెప్పించుకునే స్థితిలో మేం లేవు. నేనేం నీతులు చెప్పడం లేదు. పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిని ఫ్రెండ్లీగా చూడాలి. శ్రావ్య మన ఇంటి మొదటి ఆడపిల్ల. తను మా ఇంటి ఆడపిల్ల. తనని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. నీ ఇంటి ఆడపిల్లల్ని నువ్వు బాగా చూసుకో. అసలే చిన్న పిల్లలు. అనే పద. ఏడవద్దమ్మా, ధైర్యంగా ఉండు. వెళ్ళు వెళ్ళొస్తాను బాబాయ్. వెళ్ళు. బాయ్ పిన్ని. ధైర్యంగా వెళ్ళమ్మా. ఈ బాబాయ్ పిన్నిలు నీకెంతో దూరంలో లేరు. ఓకే, వెళ్ళండి. ఈ సంబంధం మీరు కుదిర్చారా లేక వాళ్ళు కుదిర్చారా? శ్రావ్య ప్రేమే కుదిరేలా చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.